హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. ఈరోజు మార్నింగ్ వీడియో ఏం తీసుకోలేదనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వర్షానికి వాళ్ళు పెయింట్ వాళ్ళు ఆపేశారు. ఇంకా వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. వుడ్ వర్క్ వాళ్ళు వచ్చారనమాట. సో వుడ్ వర్క్ అయితే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మార్నింగ్ అయితే బయట వర్షం రాకుండా ఉన్నప్పుడు కటింగ్ అవి చేసుకొని ఫిట్టింగ్ అవి చేసుకుంటున్నారు అనమాట, ఇక్కడే పెట్టేసుకొని. ఇంకా వర్షం పడింది అనుకోండి, ఒకవేళ వర్షం పడింది అనుకోండి, లోపల కూర్చొని వర్క్ చేసుకుంటూ ఫిట్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే వాళ్ళకి అన్నము, కూర, తాలింపు, రసము చేశాను. ఇంకా ఊరగాయ అయితే అయిపోయిందనమాట, ఊరగాయ పెట్టలేదు. తర్వాత పెరుగు వేశాను. సో వాళ్ళు తినేస్తారు. ఇంక ఈలోపు అమ్మ తమ్ముడు ఇద్దరు ఈరోజు వస్తామని చెప్పారు అనమాట. అయితే అమ్మ అయితే మధ్యాహ్నం వాళ్ళకే వచ్చేసింది. అమ్మ కూడా భోజనం చేస్తుంది. ఈరోజు మార్నింగ్ లెమన్ రైస్ చేశాను అనమాట నేను. అంటే లెమన్ రైస్ కాదండి, సరే టమాటో రైస్ చేశాను. ఇంకా టమాటో రైస్ చేశాను కదా ఎలాగో అని చెప్పేసి కొద్దిగా నేను మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదనమాట. వర్కులు బిజీ వర్క్ అనమాట. మార్నింగ్ లేచింది పిల్లలతో చూసుకుంటూ టిఫిన్ చేసుకొని తర్వాత ఇంట్లో వర్క్ చేసుకొని గుడ్డలు ఉతుకుని ఇవన్నీ చేసుకోవాలంటే టైం పడుతుంది కదండి. సో ఇవన్నీ పనులు అయ్యే వేళకి నాకు 11 అలా అయిపోతుంది. 11:30, 12 కూడా. ఇంకా ఇవన్నీ చేసేసుకున్నాను అనుకోండి, పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళని చిన్న పాపని అయితే నిద్ర పెట్టేసిన తర్వాత వంటనే స్టార్ట్ చేస్తాను అనమాట. వీళ్ళు తినే కొందుకి 1:30 అలా అయిపోతుంది. ఇంకా వీళ్ళకి వంట చేసుకోవాలి కాబట్టి 1:30 కంతా మొత్తం చేసి పెట్టేశాను. టిఫిన్ వంట అనేది చేసి పెట్టేసి మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత వాళ్ళు భోజనం తినడానికి వచ్చారు కిందికి. సో భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ కూడా వచ్చిందని చెప్పాను కదా. సో తినేసి పైకి వచ్చింది. ఇంకా మా తమ్ముడు కూడా ఈరోజు వస్తానని చెప్పాడు. సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వాడు తిరుపతిలో ఉన్నాడు అనమాట. రావడానికి కొంచెం టైం పడుతుంది, వర్షం పడుతుంది ఇక్కడ అని చెప్పాడు. ఇంక ఇక్కడ ఏంటంటే బయట బాగా వర్షం పడుతుందండి, నేను చూపిస్తాను కావాలంటే మీకు. సో అందుకని చెప్పి మధ్యాహ్నం వరకు వాళ్ళు తొందరగా, అంటే మార్నింగ్ 7కి అంతా పప్పు లేసి 1లో దిగేశారనమాట. 7కి లేసి వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసేసారు. వర్షం పడేదాకా బయట అన్నీ కంప్లీట్గా చేసుకున్నారు. సో వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఏమో ఇంకా లోపల వరకు స్టార్ట్ చేసుకున్నారనమాట. ఇంకా చిన్నగా నేను మీరు ఫస్ట్లో చూసినప్పుడైతే ఫస్ట్లోనే చూసారు కదా, చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కింద నేను ప్లేట్లో రైస్ పెట్టుకున్నప్పుడు చూపించాను. ఇంకా నేనైతే ఇంకా ఆకలేస్తుంది, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ నేను మిగిలిన అన్నం వేసుకొని ఇంకా చిక్కుడుగా తాలింపు చేశాను అనమాట. నాకు బాగా ఇష్టం చిక్కుడుగా తాలింపు అంటే. సో దాన్ని వేసుకొని తినేసి తర్వాత పైకి వచ్చాను అనమాట. సో వచ్చిన తర్వాత ఏమో వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో చూపిస్తున్నాను. అమ్మ ఏంటంటే మనకు వేడి ఎక్కువ కదా ఇటువైపు తిరుపతి సైడు. సో వేడి తట్టుకోలేకపోతున్నారు. వేడికి అమ్మ ఎట్లా ఉంటారో ఏమో అలా కావట్లేదు అస్సలు, పిల్లలు ఎట్లా తట్టుకుంటున్నారు అట్లా అని అడుగుతుందనమాట. మేము తొందరలోనే కూలరు తెచ్చుకునేద్దాము అనుకుంటున్నాము. ఫస్ట్ ఏసీ బిగించుకుందాము అనుకున్నాను. బట్ నాకు ఏసీ ఇప్పుడు కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. సో అందుకని చెప్పేసి డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే, ఫస్ట్ కూలర్ తెచ్చుకుందాము. పిల్లలకి ఎక్కువ చెమరగాయలు అవి ర్యాషెస్ అవి వచ్చేసాయి అనమాట, వేడికి బాగా పొంగిపోయే వాళ్ళంతాని. సో తగ్గి కంట్రోల్ అవ్వడానికి పౌడర్ యూస్ చేస్తున్నాను. సో డాక్టర్ని అడిగితే పౌడర్ యూస్ చేస్తారనమాట. సో దాన్ని యూస్ చేస్తున్నాను. ఇంకా తీసుకుందాము అని చెప్పాను అనమాట మా ఆయనతోని. సరే పిల్లల కోసమైనా ఇంకా తప్పదు, ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళైతే అస్సలు తట్టుకోలేకపోతున్నారు ఈ ఎండకి. చాలా వరకు వడదెబ్బ తగిలి చచ్చిపోతున్నారు వయసులో ఉన్న పిల్లలు. 1 ఇయర్ పాప చిత్తూరులో వడదెబ్బ తగిలి చచ్చిపోయిందనమాట. సో అప్పటి నుంచి ఆ మాట తెలిసినప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చేసింది. పిల్లలకి గుళ్ళలు అవి వచ్చేస్తుంటేను భయం వచ్చేసింది అనమాట. పిల్లలు ఎక్కడ ఏ టైంలో ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా ఇంకా కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సో మా ఆయనకు చెప్పాను అనమాట, ఏది ఎట్లన్నా అని పిల్లల కోసం కొంచెం తొందరగా తీసుకొచ్చేయి అని చెప్పేసి. సో సరే చూస్తాను, ఈ వీక్లో ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాను అని చెప్పారు మా ఆయన. ఇంకెలాగో వీళ్ళ వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట. కొంచెం అడ్డం ఏమీ లేకుండా ఉంటాయి కదా. సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే తెచ్చుకునేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఈలోపు అమ్మ వచ్చింది, ఇంకా తమ్ముడు కూడా వస్తున్నాడు అని చెప్పాను కదా. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. దగ్గర 4:30 అలా అయిపోయింది. చిన్నగా వర్షం పడుతూ ఉందన్నమాట. ఒక్కొక్క చినుకేను.
అది ఎక్కువేం కాదు, ఒక్కొక్క చినుకు అలా పడుతూనే ఉంది. ఒక్కొక్క చినుకు పడినా కూడా వుడ్డు తడిసిపోయింది అనుకోండి కష్టం కదా, మళ్ళీ పనికిరాదు. సో అందుకని చెప్పేసి ఎత్తి పెట్టేసామన్నమాట. మళ్ళా కొంచెం వర్షం పడిన తర్వాత ఆగిపోయిందనమాట ఒక 20 మినిట్స్ 25 మినిట్స్. సో అప్పుడు ఏంటంటే నేను బయటే ఉన్నాను. అప్పుడు టైం వచ్చి 4 అలా అయిపోయిందండి ఇప్పటికీ. సో ఆ టైంలో ఇంకా పిల్లలు ఆడుకుంటూ బొమ్మేమో ఇవి పక్క రేకుల పైన వేసేసారనమాట. ఇంకా వీడు ఖాళీగా నిల్చుని ఉంటే కరెంట్ పోయింది, అందుకని ఖాళీగా వెయిట్ చేస్తున్నాడు వెనకాల. ఒక నిమిషమే అనమాట కరెంట్ పోయినా మళ్ళీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి వర్క్ జరగాలంటే కరెంట్ ఉంటేనే కదండి. సో అందుకని ఇంకా వాడు తీసిస్తున్నాడు అనమాట. నేను ఎక్కానుకోండి రేకులు భయం ఎక్కడ పడిపోతున్నాను అని. సో వాడు ధైర్యంగా తీసుకొచ్చేస్తాడు. బక్కగా ఉన్నాడు, పడితే కూడా ఏం తగలదులే అనుకున్నాడేమో పాపం. తర్వాత ఇచ్చే కొందుకి నేను చెప్తాను అనమాట, ఇది పిల్లలు ఆడుకుంటూ పైన వేసేసారు అట్లా అని చెప్పేసి. ఇంకా కరెంట్ వచ్చేసిందా అని అడిగితే వచ్చేసిందిగా, ఇంకా మాది కంటిన్యూ అవుతుంది వర్క్ అని చెప్పారు. ఆ తర్వాత 20 మినిట్స్ అనమాట టైం ఇచ్చింది. వర్షం అయితేనే 20 మినిట్స్ తర్వాత ఫుల్ వర్షం పడిపోయింది అనమాట. మీరు చూసినట్లయితే చూడండి, వర్షం ఇంకా పడుతూనే ఉంది. మీరు గమనించినట్లయితే పెద్దగా వర్షం వచ్చి కొంచెం తగ్గిందనమాట, మీడియంగా పడుతుంది ఇప్పుడైతేనే. అప్పుడే పెద్దగా వర్షం పడిందనమాట. వర్షం అంత గట్టిగా పడుతుంది. వుడ్డు ఈ పక్క ఉన్న కొద్దిగా వుడ్డు ఏంటంటే కొంచెం వర్షం తగ్గింది కదా, తొందరగా కట్ చేసుకున్నాము. కట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఎత్తి వేసుకొని కొంచెం కట్ చేస్తారనమాట. ఈ లోపల వర్షం గట్టిగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తీసేసి లోపల పెట్టేసుకున్నారు. గట్టిగా వర్షం అయితే పడిపోయింది. చూడండి ఎంత గట్టిగా పడుతుంది. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు చూపిస్తున్నారు. లైట్గా కాకుండా మరీ హెవీగా వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. మాకు నైట్ వరకు కూడా ఇలాగే వర్షం పడుతూనే ఉండింది. అంటే తగ్గేది మళ్ళీ వచ్చేది, తగ్గేది మళ్ళీ వచ్చేది. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేదన్నమాట. తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేది. సో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయేది. సో అలా జరుగుతుంది. ఇంక ఇక్కడేమో నీళ్ళంతా నిలిచిపోతుంది అనమాట, వీటన్నిటిలోనే ఉంటుంది. అందుకని చెప్పి ఇంక ఇక్కడ హోల్ పెట్టారు కదా, సో ఆ హోల్లో వెళ్ళిపోయి ఆ నీళ్ళంతా అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పందిరి అయితే ఇలా ఉందన్నమాట. నేనేం చెప్పానంటే పందిరి విప్పేద్దాం ఇంకా చాలు అని చెప్పాను ఆయనకి. సరే చూద్దాం రేపు మార్నింగ్ అని చెప్పారు. సరే చూడాలి రేపు మార్నింగ్ విప్పేద్దాంలే అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పాను నేను కూడా. ఎందుకంటే కోతులు ఎక్కువ దాని మీద వచ్చి పడటం వల్ల ఆకులు మొత్తం రాలిపోతున్నాయి. అలాగే అంటికాయలు అవి ఉంటాయి కదా గొలుకలు, సో అనుకున్నవన్నీ తిని తోళ్ళంతా అట్లే కిందే పడేస్తున్నాయి. ఈ ఇంటి ముందరంతా గబ్బు చేసేస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి తీసేద్దామని చెప్పినాను. సరే అని చెప్పారు. ఇంకా ఈవినింగ్ అయితే మా తమ్ముడు వచ్చేసాడు. పిల్లలతో అలా బజార్కి వెళ్ళేసి వచ్చాడు అనమాట. సరదాగా వాళ్ళకి ఏం కావాలో తీసుకోవద్దాం, నేనేం తీసుకోరాకుండా వచ్చేసాను అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి బజార్కి వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టాడు అనమాట వాడు. ఇంకా అమ్మ దగ్గరికేమో పూజ పాప వెళ్ళి ఒక తీసి మమ్మీ నేను తినాలి అని చెప్పి తీపించుకుంటుంది. ఇంకా అక్షయకి పూజకి కావాల్సినవి ఏం కావాలో అన్నీ తీసిచ్చారనమాట. చాక్లెట్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్లు, తర్వాత పానీపూరి, ఇంకా అవన్నీ తీసిచ్చారు. ఇంకా అవన్నీ ఏంటంటే పూజా పాప ఏమనిందంటే నాకు ఐస్ క్రీము తర్వాత చాక్లెట్లు తింటాను, పానీపూరి వద్దనింది. అక్షయ్ ఏమో మనం పానీపూరి తిందాం మమ్మీ అని చెప్పిందనమాట. 2 పానీపూరీస్ తీసుకొని వచ్చారు. ఇంకా అదేమో మా అమ్మ తినలే, తమ్ముడు తినలే, ఎవరు తినలే అనమాట. నేను అక్షయ్, నేను ఒక పానీపూరి, అక్షయ్ ఒక పానీపూరి, ఇద్దరం కలిసి వేసేసామన్నమాట. ఇంకా పూజా పాప అమ్మేమో మా తమ్ముడికి ఇచ్చేసి ఇక్కడికి వచ్చిందనమాట. మా దాన్ని కొంచెం వేసి కలిపి మేము తినేదానికి అని చెప్తే మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, గస వస్తుంది. ఇంకా చూడండి పిల్లల్ని మా అక్క వాళ్ళ ఇంటికి పంపించారనమాట. మా తమ్ముడు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు వచ్చారు కదా, అమ్మమ్మను మా తమ్ముడు. సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడేమో వస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని, ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకొని అంటే ఈరోజు ఈవినింగ్ అలా వెళ్ళారనమాట. అంటే మార్నింగ్ ఒక 10కి అలా వెళ్ళారు. నేను చెప్పాను అంటే అమ్మ వచ్చేది తెలియదు నాకు, తమ్ముడు వచ్చేది అయితే తెలుసు.
అయితే అమ్మ ఏంటంటే వచ్చేది తెలీదు. ఒక తమ్ముడు ఒకడే వస్తున్నాడు కదా, సరే నైట్కి ఉండి ఈ రోజే పోయినారు కాబట్టి ఒకసారి ఉన్ని లేరా రేపు తీసుకొద్దామని చెప్పా. అయితే వాడు లేదు నేను వచ్చినాను కదా అమ్మ వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరిని పోయి తీసుకొచ్చేసాడు అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ పంపించేస్తాలే, నేను ఊరికి వెళ్ళినప్పుడు తొడుకొని పిల్లలు వస్తా అని చెప్పేసి సరే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నా. ఇంక ఇక్కడితో పానీపూరి అంతా నేను పూజ తినలేదు, అక్షయ మేమిద్దరమే తినేసాము. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి.